కిడ్నీస్ ట్రబుల్‌లో ఉన్నాయని అసలు ఏ స్టేజ్‌లో అర్థమవుతుంది? వెరీ గుడ్ క్వెషన్ అండి. ఈ కిడ్నీస్ ట్రబుల్‌లో ఉన్నాయని ఏ స్టేజ్‌లో అర్థమవుతుంది అనే దానికన్నా గూడా, అసలు కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని బాడీ మనకేమైనా సిగ్నల్స్ ఇస్తుందా? సిగ్నల్స్. ఇస్తుంది. కానీ మనం కనిపెట్టే టైంకి 40-50% డ్యామేజ్ యాహ్! అయిపోవడం గమనిస్తా ఉంటాం. కిడ్నీ ప్రాబ్లమ్‌ని రెండింటిగా డివైడ్ చేయొచ్చు. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటే Okay. ఇప్పటికిప్పుడు వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్. అలానే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే రోజుల తరబడి మెల్లగా వచ్చే Okay. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ సిగ్నల్స్ చక్కగా ఉంటాయి. అంటే బావుంటాయి. తొందరగా పసిగట్టేది. Fast గా. ఎందుకంటే సపోజ్ ఇప్పటికి ఎవరో మందు తాగారు, లేకపోతే పాయిజన్ తీసుకున్నారు, హీట్ స్ట్రోక్ వల్ల వచ్చి అవునవును. అందులో ఏమవుతుందంటే సడన్ గా యూరిన్ రావటం జామ్ అయిపోవడం, అవునవును. యూరిన్ కలర్ వెంటనే డికాషన్ మాదిరిలో మారిపోవడం, ఫేస్ స్వెల్లింగ్స్, లెగ్ స్వెల్లింగ్స్ ఇవన్నీ సడన్ గా డేస్ టు వీక్స్ లో వచ్చేయడం. Okay. సో దీన్ని వెంటనే గుర్తుపట్టేస్తారు చాలా మంది. మాకు కూడా వెంటనే స్టార్టింగ్ లో వస్తుంది. దీంట్లో ఏంటి సెకండరీ ఫ్యాక్టర్స్, ఇప్పుడు పాయిజన్ అయితే పాయిజన్ రిమూవ్ చేయడము, పామ్ Okay. కాట్ అయితే దాన్ని ట్రీట్ చేయడము, లేదా ఫుడ్ పాయిజనింగ్ మోషన్స్ వల్ల ఏమన్నా క్రియాటిన్ పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడం. ఆ సెకండరీ కాజెస్ ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్ గా వెంటనే కిడ్నీ క్లియర్ అవుతుంది. తీసుకొని క్లియర్ కానీ ఈ ప్రపంచాన్ని పట్టి పీడించే అతి తీవ్రమైన వ్యాధి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. స్లో పాయిజన్. ఇందులో ఇది ఒక స్లో పాయిజన్, కరెక్ట్ వర్డ్ అండి. స్లో పాయిజన్ లాగా మెల్లగా వెళ్ళిపోయి క్రియాటినిన్లు 4, 5, 6 వెళ్లే వరకు కూడా, అంటే 4, 5, 6 క్రియాటినిన్ వచ్చే టైం గానీ సిమ్టమ్స్ బయటపడవు. అప్పుడు దాకా యూరిన్ బానే వస్తుంది, కాళ్ళవాపులు వస్తాయి కానీ చిన్నగా వస్తాయి జర్నీలు చేసేటప్పుడు. ఆ జర్నీ చేసేటప్పుడు కూర్చోవడం వల్ల వచ్చే- కాకపోతే గమనించాల్సింది, ఇంత ముందు జర్నీ చేస్తే ఎంత వచ్చింది, ఇప్పుడు జర్నీ చేస్తే ఎంత వచ్చింది.